అన్నామలై భవిష్యత్ ఏంటి? బీజేపీ శ్రేణులే కావచ్చు, బీజేపీ అభిమానులే కావచ్చు ఈ ప్రశ్నను వేస్తూ ఉన్నారు. ఇప్పుడు తమిళనాడులో ఎలక్షన్స్ అయితే అయిపోయాయి. బీజేపీ అత్యంత ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు మరి అన్నామలై భవిష్యత్ ఏంటి అనేది ఒక ప్రశ్న అయితే వస్తూ ఉంది. చాలామంది ఏమంటున్నారంటే అన్నామలైకి రాజ్యసభ సీట్ ఇచ్చి కేంద్రం ప్రభుత్వంలోకి తీసుకోవాలి అని. ఒకవేళ కేంద్రంలోకి తీసుకున్నా తీసుకోకపోయినా తమిళనాడు రాజకీయాల్లో అన్నామలైని ఇన్వాల్వ్ చేస్తేనే బీజేపీ భవిష్యత్తు ఏదైనా ఉంటుంది. సో ఆ దిశగా కేంద్రంలో రాజ్యసభ సీట్ ఇచ్చినా కూడా తమిళనాడు రిలేటెడ్గానే ఆయన ఏదన్నా పదవి ఇస్తే అప్పుడు తమిళనాడులో బీజేపీని ముందుకు తీసుకెళ్ళడానికి అయితే స్కోప్ ఉంటుంది. ఒకవేళ తమిళనాడు బీజేపీ అధ్యక్ష బాధ్యతల్ని అన్నామలైకి మళ్ళీ అప్పగించిన ఇంకొక 5 ఏళ్ళు ఆయన ఖాళీగానే ఉండాల్సి వస్తుంది. కాబట్టి పదవి ఇవ్వాలి, అదేవిధంగా తమిళనాడులో ఆయన యాక్టివ్గా ఉంచాలి. ఈ రెండు చేస్తేనే తమిళనాడులో బీజేపీ ఏమన్నా ఎదుగుతుంది.